వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఒక డిజైన్ అయితే చేద్దామనండి. ఇది నేను విప్పుతున్నా అండి. దీనికి నేను ఇలా చేశాను అనమాట. టాజిల్స్ వచ్చి ఇలా చేశాను. అయితే వీళ్ళకి కలరు ఆరెంజ్ పైకి రావాలంట, గ్రీన్ కిందికి రావాలంట. చిన్న ఈ మిస్టేక్ కూడా వాళ్ళు వద్దన్నారు. దానివల్ల ఇప్పుడు మొత్తమే ఇప్పాల్సి వచ్చింది. అయితే ఇది విప్పి చేయడం ఓకే, కానీ మీరు ఈ థ్రెడ్ కనుక వేస్ట్ అవుతుంది అని అనుకుంటే మాత్రానికి వేస్ట్ అవ్వరొద్దు. వేస్ట్ అవ్వకుండా మనం ఓపెన్ చేద్దాం. దీన్ని ఇలా మనం కట్టిన జరీనే కాబట్టి అండి, ఈ జరీని మెల్లగా ఇలాంటి సీజర్ ఒకటి తీసుకొని జరీని ఇలా కట్ చేసేసేయండి. జరీ ఒక్కటే, ఓకేనా? ఇలా జరీ మాత్రమే కట్ చేసుకున్న తర్వాత, కట్ చేసిన తర్వాత ఈ వెనక నుంచి కుచ్చుతాం కదా మనము, ఆ ముడిని లాగేసేయండి. మనకి దారాలకి తట్టుకోకుండా ఉంటుంది. ఇగో ఇలా మనం సూదికి ముడేసి చేస్తాం కదా, అది లాగేసేసిన తర్వాత ఈ జరీ మొత్తం తీసేసి దీన్ని ఈ పైనుంచి పట్టుకొని తీసేసేయండి, విడిగా చేసుకొని, ఓకేనా? మనకి మధ్యలో పీకో ఉంది కాబట్టి మనకి దారాలు అటు ఇటు పోయే ఛాన్స్ కూడా ఉండదు. కాస్త టైం ఈజీగానే వచ్చేస్తుందిలే, కానీ ఇప్పుడే ఎందుకో కాస్త లేట్ అయిందంతే, ఓకేనా? ఇలా బయటికి తీసేసేయండి. ఏ డిజైన్ అయినా సరే ఇలానే థ్రెడ్ వేస్ట్ అవ్వకుండా అండి. ఒకవేళ మీరు ఈజీగా విప్పేసుకోగలిగితే ఇలా విప్పుకున్న తర్వాత దీన్ని మనం టాజల్ కట్టుకోవడానికి అవ్వదు. ఎందుకనంటే ఈ తీసే క్రమంలోని మనకి ఇవి ఎగుడు దిగుడుగా అయిపోతాయి. అందుకోసం అనేసి ఈ మిడిల్లోని కాటన్ థ్రెడ్ తీసుకొని ఈ మిడిల్లో చుట్టుకొని ఇలా చుట్టుకొని మనం మామూలుగా అయితే ఇలా ముళ్ళు వేసుకుంటుంటాం కదా, పూలు కట్టినట్టుగా ఇలా ముళ్ళు వేసేసుకోండి, ఓకేనా? ఇలా ముళ్ళు వేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీంతో మనము టాజల్ కట్టుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న దాన్ని తీసుకొని కాటన్ థ్రెడ్ ఒకటి తీసుకొని, ఓకేనా? ఇలా కాటన్ థ్రెడ్ నీడిల్కి ఎక్కించుకొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని మనము ఇలా కట్టుకుంటాం కదా, దీని మధ్యలో నుంచి ఇలా తీసేసి ఇలా చేసేసుకోండి, ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మధ్యలోకి మలిచేసి ఫ్లవర్ క్యాప్ ఒకటి తీసుకొని, హోల్ ఉన్నదానితే ఇలా తీసుకోవాలి. ఫ్లవర్ క్యాప్ ఒకటి తీసుకొని ఇలా మనము పైన రింగు ఇలా ఒక రింగ్ అయినా కట్టుకోవచ్చు. ఒక బీడ్ తీసేసుకొని ఇలా రింగుకైనా మనము టాజల్ కట్టుకోవచ్చు, ఓకేనా? ఇలా టాజల్ కట్టి పెట్టుకుంటే మనకి నెక్స్ట్ మనం యూజ్ చేసుకోవటానికి ఉంటుందన్నమాట. మీకు కావాలనుకుంటే ఇక్కడ గమ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఈ క్యాప్ అనే కాదు, కొంచెం చిన్న క్యాప్స్ ఏమైనా సరే యూజ్ చేసుకోవచ్చు. నాకు ప్రజెంట్ అవైతే దొరకలేదు, అందుకోసం అనేసి నేను మామూలుగా చూపించడానికి ఆ క్యాప్ యూజ్ చేశాను. అంటే చిన్న క్యాప్లు ఉంటాయి, వాటితోటి మనం అంటే లావుగా కింద లావుగా ఉండి పైన సన్నగా ఉండే క్యాప్ ఉంటుందండి, దానికైతే ఇలాంటివి బాగా సెట్ అవుతాయి. అలా కాకపోయినా కూడా ఇగో ఇలాంటి క్యాప్స్ కూడా ఉంటాయి అన్నమాట, ఇలా బెల్ టైప్లోని. వీటికైనా సరే మనము ఇక్కడ టాజిల్కి గమ్ పెట్టేసి, లేదా దీని లోపలైనా సరే గమ్ పెట్టేసి దీన్ని ఇలా పెట్టేసేయచ్చు, ఓకేనా? ఈక్వల్ లెంత్ చూసి కట్ చేసేసుకుంటే మనం ఇలా కూడా టాజల్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికి నీడిల్ కట్టి టాజల్ కట్టుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి థ్రెడ్ వేస్ట్ అయిపోకుండా ఇట్లా విప్పుకున్న వాటిని ఇన్ని రకాలుగా కూడా మనం వాడుకోవచ్చు అండి, ఓకేనా? ఇంకపోతే డిజైన్ విషయానికి వస్తే నేను దీనికి ఆరెంజ్ కలర్ అయితే కట్టాను. ఇప్పుడు తీసిన హోల్ లోపల నుంచే, హోల్ అట్టనే ఉంది కదా, దాని లోపల నుంచే ఈ ఆరెంజ్ కలర్ అని తీసాను. ఇది ఆరెంజ్ కాదు, రెడ్ కాదు అండి, రెడ్డిష్ వచ్చిన ఆరెంజ్ అన్నమాట ఇది.
ఇలా చిన్నగా తీసుకోవాలి. ఈ శారీస్ తోటి ఇదే సమస్య, ఓ పట్టాన ఆగదు ఏం చేసినా. సరే, ఇక్కడైతే జరీతో కట్టేస్తున్నా అండి. నీడిల్కి జరీ తీసుకొని అడుగు నుంచి కుచ్చేసి ఇలా తిప్పుకోవాలి. ఒక సైడ్ అయితే ఇలా ఒక రౌండ్ తిప్పిన తర్వాత ఒక పక్క నుంచి నీడిలు ఇంకో పక్కకి కుచ్చేసేయండి. ఆ తర్వాత మళ్ళీ ఒక రౌండ్ జరీ థ్రెడ్ ఇలా తీసేసి దీని లోపల నుంచి కుచ్చి తీయండి. ఇలా తీసేసిన తర్వాత జరీ ఇక్కడే అయినా కట్ చేసుకోవచ్చు, లేదనంటే నీడిల్ తీసేసైనా సరే, అంటే ఇంకా కొంచెం టాజల్ ఎంత బార్ ఉందో అంత బార్ తీసైనా సరే కట్ చేసుకోవచ్చు. ఓకేనా? దీన్ని అయితే ఇలా పెట్టేస్తున్నాను నేను. ఈ లెంత్ చూసి కట్ చేసేసుకోండి. ఇలాంటి చీరలు నేను పైన పెట్టేసి కొంచెం అటు ఇటు నీడిల్స్ పెట్టి లేదా బరువు పెట్టి చేస్తుంటాను. ఇది ఫ్లోర్ కాబట్టి నేనేం చేయలేక దాన్ని ఎట్లనే ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. జస్ట్ వీడియో కోసం మాత్రమే కింద పెట్టాను. ఇంకా తర్వాత ఈ మధ్యలోనేమో ఈ థ్రెడ్, ఈ గ్రీన్ థ్రెడ్ తీసుకున్నాను. తీసుకొని ఈ స్క్వేర్ బీడ్ తీసుకొని హోల్ ఉన్న సైడ్ చూసి ఒక సైడు హోల్ ఉన్న వైపు థ్రెడ్ ఇలా పెట్టేసుకొని మీరు లెంత్ చూసుకోండి సరిపోతుందా లేదా అన్నది చూసుకొని ఇక్కడ జరీ తీసుకున్నాము. ఇలా చుట్టేసుకోవాలి దీన్ని. ఓకేనా? ఇలా చుట్టేసుకొని కట్ చేసేసుకోవటమే. ఆల్రెడీ మనం కట్ చేసుకున్న దాన్ని లెంత్ చూసి కట్ చేసుకోండి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే నేనైతే ఖచ్చితంగా లెంత్ అయితే చెక్ చేసుకుంటా అండి. మళ్ళీ తర్వాత ఎగుడు దిగుడు అయిపోతే మనకే ఇబ్బంది, టైం వేస్ట్, థ్రెడ్ వేస్ట్ అన్నీ కూడా అవుతుంటాయి. ఇలా కట్టుకున్నా అండి. కట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కాటన్ థ్రెడ్ తీసుకొని 8 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని ఇలా మనకి ఈజీగానే దొరికేసింది ఈ సారీ. తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని దీనికి ఖచ్చితంగా సెట్ అయిపోయింది మంచిగా. స్క్వేర్ బీడ్కి గోల్డ్ బీడ్ తీసుకున్నాను. ఆ తర్వాత దీన్ని ఇలా పైకి లాగేసి ఓకేనా ఈ మధ్యలో కట్టేసిన అన్నమాట. ఇలా ఇంకేమీ యూజ్ చేయలేదు బీడ్స్ పైన కూడా. ముందు అయితే దీన్ని ఇలా చుట్టండి. ఓకేనా? ఇలా చుట్టిన తర్వాత ముడేసేసేయండి. దీనికి ముడేసిన తర్వాత ఈ చీరకి కూడా కలిపి ముడేసేయండి. ఓకేనా? ఆ తర్వాత ఇలా పీకో లైన్లో నుంచి నీడిలు కొంచెం దూరం తీసి ఒక 1/2 ఇంచ్ వరకు కట్ చేసేసుకోండి. అంతే. ఇలా అయితే చేసుకోండి. ఈ డిజైన్ విప్పి మళ్ళా చేసినందుకు నాకైతే బాధ అయితే ఏం లేదు కానండి, పోయిన నా టైం అయితే వెనక్కి రాదు కదా, అదే కొంచెం ఫీల్ అవుతున్నా అంతే. నచ్చకపోతే విప్పి చేద్దాం, సమస్య ఏం లేదులే. కానీ కాకపోతే వీటి కోసం 1 శారీ కూడా కాదు 3 శారీస్ మొన్న చేశాను కదా. ఒకటి పర్పుల్ శారీ పింక్ కలర్ టాజిల్స్, ఓన్లీ పింక్ కలర్ టాజిల్స్ పెట్టి ఆ డిజైన్ ఒకటి, ఇదొకటి, ఇంకొకటి వస్తుంది ఫ్యాబ్రిక్ది. నెక్స్ట్ వీడియో వస్తుంది నైట్కి కాదు మార్నింగ్కి వస్తుంది. ఆ డిజైన్ ఒకటి 3 శారీస్ కదా. నాకు ఈచ్ వన్ వచ్చేసి కనీసం ఒక 1/2 డే అయినా పడుతుంది కదా. 1.5 డే టైం అంతా వేస్ట్ అయిపోయిందనే ఫీల్ అవుతున్నా అంతే. మీరు కూడా ఇలా చేయకుండా, వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, కాకపోతే లాస్ట్లో ఏమన్నారనంటే నేను నాకేమీ తేల్చుకోలేకపోతున్నా అండి, కొంచెం మీరు చూసి చేయండి అని అంటే నేను అలానే చేశాను. తీరా డిజైన్స్ చేసిన తర్వాత అయ్యో అన్నారు. సరే మీరే పెట్టండి నేను చేసేస్తా అంటే ఇలా చేయమని అన్నారు అన్నమాట. అయినా సరే ఓకే, నో ప్రాబ్లం. ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ పోతే అంతా హ్యాపీయే కదా.
ఓకే అండి, ఇలా చేసి కూడా నేనైతే ఎక్కువైతే ఏమీ అడగలేదు. అదే సేమ్ 350. అంటే 2 టైమ్స్ డిజైన్ చేసినా కూడా నేను ఎక్కువ అమౌంట్ అయితే ఏమీ తీసుకోలేదు. అంతే, ఓన్లీ 350. ఫస్ట్ డిజైను ఈ డిజైను రెండు కలిపి కూడా 350. నా మిస్టేకే కదా అనేసి సర్దేసుకున్నా అంతే. ఓకే మరి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.